టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగుండాలంటే కూడా విటమిన్ డి బాగుండాలి. విటమిన్ డి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్, ఏదైతే మేల్ సెక్స్ హార్మోన్ అంటాం, ఏదైతే స్పర్మ్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటామో, విటమిన్ డి ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు స్పర్మాటోజెనెసిస్ అంటే వీర్య కణాల ఉత్పత్తి బాగుండకపోవడం అనేది జరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అన్నమాట, టాక్సిక్ పాయిజనస్ అనుకోండి. ఈ విటమిన్ డి లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే ఈ టాక్సిక్ అట్మాస్ఫియర్ ని తగ్గించడం. సో స్పర్మ్ సెల్స్ ని కూడా, అంటే వీర్య కణాలని కూడా ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి విటమిన్ డి కాపాడుతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగినప్పుడు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల కణాలు డ్యామేజ్ అవ్వచ్చు, కణాల్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు. దీనివల్ల మోటిలిటీ తగ్గిపోవడం, అంటే కదలిక తగ్గిపోవడం, అండ్ దాని ఫంక్షన్ కూడా బాగుండకపోవడం అనేది జరుగుతుంది. ఇవి ఇలా ఉన్నంగా జనరల్ బాడీ ఫంక్షన్స్ కి కూడా విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి బాగుంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అనేవి బాగుంటాయి, అంటే ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి బాగుంటుంది.